హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ మంజు ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి శాండ్విచ్ తినాలన్నా, బర్గర్ చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్గా మనకి ఫస్ట్ కావాల్సింది మయోనైస్. ఆ మయోనైస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను ఈరోజు చూపిస్తాను. దీనికోసం మనం ఏమీ ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు అండ్ అది కూడా చాలా కొంచెం టైంలోనే. నేను ఈరోజు సింపుల్ బేసిక్ మయోనైస్ అనేది ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను ఇప్పుడు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము మయోనైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాము. నేను ఎగ్తో చేస్తున్నాను మయోనైస్. మీకు ఎగ్ ప్లేస్లో ఎగ్ వద్దు, ఎగ్లెస్ మయోనైస్ కావాలి అని అంటే దాని ప్లేస్లో మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్ తీసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇవి ఇది వెల్లుల్లి అండి. వెల్లుల్లి అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ ఇది నిమ్మరసం. ఈ లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీ కావాలి. ఒకవేళ లెమన్ జ్యూస్ ప్లేస్లో మీరు కావాలంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆయిల్, కుకింగ్ ఆయిల్ అండి. మీరు ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 1 ఎగ్కి 1 కప్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. అండ్ కొంచెం షుగర్ కూడా తీసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అండ్ మీకు కావాలంటే మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎగ్ని వేస్తున్నాను. ఎగ్ని సెపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎల్లో అండ్ వైట్ రెండు కలిపి వేసాను. ఒకవేళ మీకు ఎగ్ వద్దు అనుకుంటే చెప్పాను కదా, మిల్క్ యూస్ చేయొచ్చు అందులో. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఈ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను అందులోనే. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను. అండ్ మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు నిమ్మరసం ప్లేస్లో. అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి. ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ వరకు హైలో పెట్టి ఒకసారి మిక్సీ చేశాను. చూడండి ఇలా అయింది. ఇప్పుడు మనము మయోనైస్కి చేయాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది మనం 1 కప్ తీసుకున్నాం కదా, అది మొత్తం ఒకేసారిగా వేయకూడదు. చూసారు కదా, నేను ఆయిల్ని కొంచెమే వేసాను ఇప్పుడు మిక్సీ జార్లో. సో ఇప్పుడు మళ్ళీ ఒక 40 సెకండ్స్ వరకు మిక్సీ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1 కప్ ఆయిల్ని నేను 3 పార్ట్స్గా చేసుకున్నాను. అంటే 3 సార్లుగా వేసుకుంటున్నాను, ఒకేసారి వేసుకోకుండా. చూద్దాం ఒకసారి మిక్సీ ఆఫ్ చేసి ఎలా ఉందో. చూస్తే అర్థమవుతుందా అండి, కొంచెం థిక్గా అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. సెకండ్ పార్ట్ అన్నట్టు ఇది. ఈ హోమ్మేడ్ మయోనైస్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక 40 సెకండ్స్ యాజ్ యూజువల్ మళ్ళీ మిక్సీ చేసేసుకుందాం. మిక్సీని హైలోనే పెట్టుకోండి, అప్పుడే మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి, ఇందాకటికంటే ఇంకొంచెం థిక్గా అయింది. ఇలా మిక్సీ చేసుకుంటూనే ఉండాలండి, కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్గా మొత్తం ఉన్న ఆయిల్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 40 సెకండ్స్ వరకు, 40 సెకండ్స్ టు 1 మినిట్ వరకు మనం మిక్సీ చేసుకుందాం. అంటే మీకు కావాల్సినంత థిక్నెస్ వచ్చేంత వరకు ఇంకా మిక్సీ చేసేసుకోవచ్చు. నేను ఇందులో షుగర్ కూడా యాడ్ చేశాను కదండి, అది ఆప్షనల్. మీకు ఇష్టం లేదు అనుకుంటే అది దాన్ని స్కిప్ చేసేసేయచ్చు. అండ్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి మయోనైస్ అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం శాండ్విచ్ కానీ ఇలాంటివి ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ పని అంతే. ఎగ్ అండ్ లెమన్ ఇవన్నీ ఇంట్లోనే ఆల్రెడీ ఉంటాయి కదా, సో వాటితోనే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి ఓపెన్ చేసి. ఆల్మోస్ట్ అయిపోయింది, థిక్గానే వచ్చింది. బట్ ఇంకా మీకు కావాలి అని అంటే ఇంకొంచెం సేపు మిక్సీ చేసుకోవచ్చు. ఈ మయోనైస్ అనేది మిక్సీలో కన్నా కూడా హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో ఇంకా థిక్గా వస్తుంది. సో మీ ఇంట్లో హ్యాండ్ బ్లెండర్ ఉంటే మ్యాక్సిమం దాంతోనే చేసుకోండి. నేనైతే మిక్సీలో ఇప్పుడు వేసి చూపించాను. ఇలా వస్తుందండి ఫైనల్లీ.
చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉండే మెయినేజ్ అనేది ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. వన్స్ మీరు ఇది ఇంట్లో చేసుకొని చూసారంటే మీరు ఇంకెప్పుడు మెయినేజ్ని మార్కెట్లో కొనడానికి ఇష్టపడరు. సో మీరందరూ ఇది ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching.